ఇప్పుడు కేసీఆర్ మంచిగుండు, కేసీఆర్ మంచిగుండు, రేవంత్ రెడ్డి మంచిగా లేడు. ఎందుకు? ఎగజంగిండు అన్ని దొంగ బోగరి ముచ్చట్లు మాట్లాడి బోర్లేసిండు, జనానికి బోర్లేసిండు. నువ్వు అట్లా మాట్లాడితే కేసు పెడతాను, నిన్ను పెట్టని జైల్లో పెడతాను. ఎక్కడైతే కూకుండా అవుతుంది దానికి. ఇక్కడ ఇంటికాడ ఉంటే అడగవా కేసు ఎందుకు పెడతాను, జైల్లో ఎందుకు పెడతాను అడగవా? మరి ఎందుకు పెడతారు నాకు కేసు? నువ్వు 6 గ్యారెంటీ అన్నావు, నీది ఏది అని నేను అడగానా? అడుగుతావా? అడుగుదా, అడిగేంత దమ్ముంది అడుగుతుంది. పింఛన్ ఎంత 4,000 వస్తుందా? నాకా 2,000. 4,000 ఇత్తనాని ఎగదెంగిండు, 4,000 ఇత్తనాని ఎగదెంగిండు. 2,000 చేసింది ఎవరు? 2,000 చేసింది ఈయనే. ఎవరైనా? కేసీఆర్. ఇప్పుడు మీ ఊర్లో పెడుతున్నారు మీటింగ్, నీకేమనిపిస్తుంది? మంచిగా? నాకు మంచిగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏరైతే ఊర్లలో పోతే మీటింగ్ల కాడికి పోతే అంత దూరం పోవాలి, దూరం నుంచి చూడాలి, కాని రాకపోయి. ఇప్పుడు ఇన్న కూర్చున్నా కానీ నీకు కేసీఆర్ వెనకాలే ఉంటాడు, పిలిచి మాట్లాడమంటాడు. నిన్నేం మాట్లాడతావు? రేపు మాట్లాడతా. ఏమని మాట్లాడతావు? మాట్లాడినవన్నీ మాట్లాడతా, చెప్తావు ఇవన్నీ. అరే యాదికి ఉన్నాయి చెప్తా. అదే ఇవన్నీ మాట్లాడతావు. మరి పిల్లమాటవు కేసీఆర్ రేపు నిన్నే పైకి మాట్లాడతావా? మరి 15,000 ఇచ్చిందా రేవంత్ రెడ్డి రైతు బంధు రైతు భరోసా? ఏమీ ఒక్కసారి పడ్డా ఇప్పుడు మొత్తం వచ్చిన కాంచి ఒక్కసారి వేసిండు, ఒకటే ఎగదెంగిండు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పెట్టుబడి సీదని మరి ఇప్పుడన్నా సిగ్గు వచ్చి ఎత్తాడో వేయడు. సిగ్గు రాదు మరి, సిగ్గు లేదు. సిగ్గు లేకుంటే గట్టినే ఉంటాడు, ఇక మాట ఇంకో 2 ఏళ్ళు ఉంటాడు కావచ్చు. మళ్ళీ కేసీఆర్ వస్తారా? మళ్ళీ ఇస్తే డబ్బులు ఇస్తా, తులం బంగారం ఇస్తా అంటే మళ్ళీ ఎత్తే ఇదివరకు ఇచ్చినవా అని అనరా? జనం అట్లా అడగట్లే కదా, నువ్వు అడిగినట్టు అడుగుతారా? ఎవరికేనా? నువ్వు ఇదివరకు అన్నయ్యాన్ని ఇచ్చినవా అని ఇప్పుడు మళ్ళీ ఇస్తానని వస్తానవా అని ఒక 10 మంది అని అడగరా? ధైర్యపాళ్ళు అడుగుతారు. నువ్వు ఒక్కదాని చాలు మీ ఊరు నుంచి. ఎవరికేనా? ఏం పేరు నీ పేరు? నా పేరా రాధమ్మ. రాధమ్మ. రాధమ్మ.